రోజున రాజు కర్నూలు నుంచి రాజు అనే పర్సన్ తన యొక్క డీటెయిల్స్ పంపించారు. దానికి జన్మ వైబ్రేషన్ ఎలా తీసుకోవాలి అనే అంశాన్ని ఈ వీడియోలో చెప్తాను. ఈ విధంగా నేమ్ రాజ్ కుమార్, కాలింగ్ నేమ్ రాజ్, డేట్ ఆఫ్ బర్త్ 5/5/1976, టైమ్ ఆఫ్ బర్త్ 4:30 AM to 5:30 AM. ఒక గంట గ్యాప్తో కరెక్ట్గా తెలియదంట అతనికి, పర్టికులర్గా ఒక గంట గ్యాప్తో ఇచ్చారు. ప్లేస్ ఆఫ్ బర్త్ హైదరాబాద్. ఈయన హైదరాబాద్లో పుట్టారు. ఆయన యొక్క జన్మ వైబ్రేషన్ని చెప్పమన్నారు. సో ఇలాంటప్పుడు మనం ఆ టైంని కరెక్షన్ చేసుకొని మరీ చెప్పాలి. అంటే 4:30 to 5:30లో ఏ టైం, ఈ కరెక్షన్ చేసుకోవటం అనేది మనకి నిమిషాలు తేడాతో మాత్రమే వస్తుంది. ఇలా చేస్తే దీన్ని ఒక సర్వీస్ ఉంటుంది, అలా చేస్తే సెకండ్తో సహా వస్తుంది. సో మనకి నిమిషాలతో సహా సరిపోతుంది ఇక్కడ ఏది వైబ్రేషన్ తీసుకోవడానికి, జన్మ వైబ్రేషన్. కాబట్టి దీనిని మనం అలా నిమిషాల వరకు మనం సవరించుకోవటం చేద్దామండి. ఇలా నిమిషాల వరకు ఆ టైర్ని సవరించుకొని అప్పుడు మనం జన్మ వైబ్రేషన్ని కనుక్కుందామండి. చూడండి, ఇది యాప్ని మనం ప్రెస్ చేయగానే ఇలా వచ్చింది. ఈ కేపీ కుండల పైన ప్రెస్ చేసాము. ప్రెస్ చేస్తే ఇలా ఒక ఎంటర్ బర్త్ డీటెయిల్స్ వచ్చింది. ఈ ఎంటర్ బర్త్ డీటెయిల్స్లో జెండర్ దగ్గర మేల్ పెట్టాం, రాజ్ కుమార్ మేల్ కాబట్టి. నేమ్ దగ్గర రాజ్ కుమార్ అని టైప్ చేసాం. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ దగ్గర 5/5/76 టైప్ చేసాం. నెక్స్ట్ టైం దగ్గర 4:30 to 5:30 అన్నారు కదా, ఫస్ట్ 4:30 తీసుకుందామండి. తీసుకొని హైదరాబాద్ ప్లేస్ పైన ప్రెస్ చేయగానే ఇలా కొత్తగా ఒక పేజీ వచ్చింది. దీంట్లో మనం హైదరాబాద్ అని ప్రెస్ చేసాం. ఎడిట్ దగ్గర ఇలా టిక్ మార్క్ వచ్చేలా చేసాం. ఈ ఓకేని ఓకే చేసాం. సో ఈ విధంగా మనకి గోకి ముందు దీని యొక్క సేవ్ చేసేది ఉంది, దాన్ని మనం సేవ్ చేసాం. డేటా సేవ్డ్ అని పడింది. ఓకే, ఇప్పుడు మనం దీనిలో గోలోకి వెళ్ళాలి. గోలోకి వెళ్తే 4:30 టైం తీసుకున్నాం, స్టార్టింగ్ టైం తీసుకున్నాం. అలా తీసుకుంటే ఇట్లా గ్రహ పట్టిక వచ్చింది. సిపి మీద ప్రెస్ చేయగానే మనకి భావ పట్టిక వచ్చింది. భావ పట్టిక వచ్చింది. ఈ భావ పట్టిక రాగానే ఒక యాడ్ వస్తుంది. ఈ యాడ్ ఒక 5 seconds ఉంటుంది. ఆ 5 seconds అది పోనిచ్చేసి పైన యాడ్ని తీసేస్తే మనకి భావ పట్టిక ఉంది. ఈ భావ పట్టికలో మనం ఏం చూడాలంటే 1వ భావం 9వ భావం చూడాలి. 1వ భావం 9వ భావం, 1వ భావం 9వ భావం. ఈ రెండింటికి స్టార్ లార్డ్, సబ్ లార్డ్, ఈ రెండో చూడాలి. స్టార్ లార్డ్, సబ్ లార్డ్. బుధ గురు, బుధ గురు. 9వ భావానికి స్టార్ లార్డ్, సబ్ లార్డ్ ఏంటి? బుధ గురు. బుధ గురు. 1వ భావానికి బుధ గురు, 9వ భావానికి కూడా సేమ్ వచ్చింది. అంటే ఇక్కడ 4:30 అవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి మనకి. ఇక ఇక్కడ నుంచి ప్రతి 15 minutesకి చూద్దామండి. అంటే నెక్స్ట్ వచ్చేసి మనం 4:45 చూద్దామండి. 4:45కి ఎలా ఉంటుంది. ఇప్పుడు మనం మరలా బ్యాక్ వచ్చేసి టైం దగ్గర 4:45 మెన్షన్ చేయాలి. మళ్ళీ గోకి వెళ్ళాం. వెళ్తే గ్రహ పట్టిక వచ్చింది. సిపి మీద ప్రెస్ చేసాం, భావ పట్టిక వచ్చింది. మరలా యాడ్ వస్తుంది. ఇలా 5 seconds అయిపోగానే ఆ ఇంటూ ఉంటుంది. ఆ ఇంటూ పైన ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి, 1వ భావం 9వ భావం, కేతు శుక్ర. కేతు శుక్ర, ఇది 1వ భావం. నెక్స్ట్ 9వ భావం బుధ శని. బుధ శని, కేతు శుక్ర, బుధ శని. నెక్స్ట్ ఇంకొక పావు గంట యాడ్ చేద్దామండి. 5కి చూద్దామండి. 5కి 1వ భావం ఏమొచ్చింది, 9వ భావం ఏమొచ్చింది. ఇప్పుడు మరలా మనం యాప్లోకి బ్యాక్ వెళ్ళాలి. దగ్గర 5 తీసుకోవాలి. మరలా గోకి వెళ్ళాం, గ్రహ పట్టిక వచ్చింది. సిపిని ప్రెస్ చేసాం, భావ పట్టిక వచ్చింది. యాజ్ యూజువల్గా మరలా యాడ్ వస్తుంది. 5 seconds అది వెయిట్ చేయాలి మనం. 5 seconds తర్వాత మనం బ్యాక్ వెళ్ళిపోతాం. ఇప్పుడు మొదటి భావం వచ్చేసి కేతు రాహు.
కేతు రాహు. ఇక 9వ భావం వచ్చేసి కేతు రవి. కేతు రవి ఇది 5కి ఇలా వచ్చింది. సో ప్రతి 15 మినిట్స్కి చూస్తే 4:30కి మాత్రమే రెండు సమానంగా వచ్చాయి. ఇక మిగతా 5 వరకు రాలేదు. ఇంకొక రెండు చూద్దాం. 5:15, 5:30 కూడా చూద్దాం. నెక్స్ట్ 5:50 తీసుకుందామండి. మరలా యాప్లోకి వచ్చేద్దాం. యాప్లోకి వచ్చేసి బ్యాక్ వెళ్దాం. బ్యాక్ వెళ్ళి 5:15 తీసుకుందాం. మరలా గోకి వెళ్ళాం. సిపి ప్రెస్ చేసాం. భావ పట్టికి వచ్చింది. మరలా యాడ్ ఒక 5 సెకండ్స్ మనం యాడ్ని భరించి ఆ 5 సెకండ్స్ తర్వాత యాడ్ తీసేద్దాం. ఇప్పుడు చూస్తే మొదటి భావ వచ్చేసి కేతు శని. 9వ భావ సో ఇక్కడ మ్యాచ్ అవ్వలేదు. నెక్స్ట్ 5:30 చూద్దాం. మరలా బ్యాక్ వద్దాం. బ్యాక్ వచ్చేసి 5:30 చూద్దాం. అంటే 5:15 దగ్గర 5:30 తీసుకుందాం. తీసుకుని మరలా ఇలా గ్రహ పట్టిక వచ్చింది. భావ పట్టిక తీసుకుందాం అండి. ఇక్కడ మొదటి భావం శుక్ర. 9వ భావం కేతు శని. సో మనం 15 మినిట్స్కి చూసుకుంటూ వచ్చాం. వచ్చినప్పుడు ఏమైంది, ఒక్క 4:30కే ఓకే అయింది. సో వీరి యొక్క రెక్టిఫికేషన్ ఏంటంటే 4:30 AM తీసుకోవాలి. ఇక్కడ కూడా అవ్వలేదనుకోండి, అప్పుడేం చేయాలి, ఇప్పుడు 15 మినిట్స్ వెళ్ళాం కదా, మరలా 10 మినిట్స్ వెళ్ళాలి. అంటే 4:10, 4:20, 4:30, 4:40, 4:50, 5, 5:10, 5:20, 5:30. అప్పుడు కూడా ఏది అవ్వలేదనుకోండి, 5 మినిట్స్ వెళ్ళాలి. 4:05, 4:10, 4:15, 4:20, 4:25, 4:30, 4:35, 4:40, 4:45, 4:50, 4:55, 5, 5:05, 5:10, 5:15, 5:20, 5:25, 5:30. అది కూడా అవ్వలేదనుకోండి, 2 మినిట్స్ వెళ్ళాలి. 4:02, 4:04, 4:06, 4:08, 4:10, 4:12 ఇలా వెళ్ళాలి. ఇంత ఓపికగా ఇంత సూక్ష్మంగా అవి చూసుకుంటూ వెళ్ళాలి వాళ్ళు చెప్పిన ఆ డ్యూరేషన్లో. ఇది ఎప్పుడు టైము పర్టికులర్గా చెప్పకుండా ఒక డ్యూరేషన్ ఇస్తే మనం ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ పర్సన్కి టైం ఫిక్స్ ఏంటి, 4:30 AM అనేది ఫిక్స్. ఈ విధంగా మనం సుమారుగా రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు అనమాట. అలా చేసుకున్న తర్వాతే మనం నెక్స్ట్ వెళ్ళాలి. ఇప్పుడు మనం నెక్స్ట్ వెళ్దామండి. ఇప్పుడు దాన్ని ఫీడ్ చేసి మనం వీరి యొక్క జన్మ వైబ్రేషన్ కనుక్కునే ప్రయత్నం చేద్దామండి. ఓకే, టైం క్లియర్ అయింది. టైం కరెక్ట్గా ఇస్తే ఈ వర్క్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇచ్చారు, టైం ఇచ్చారు. అంటే నేమ్ రాజ్ కుమార్, కాలింగ్ నేమ్ రాజ్, డేట్ ఆఫ్ బర్త్ 5/5/76, టైమ్ ఆఫ్ బర్త్ 4:30 AM, ప్లేస్ ఆఫ్ బర్త్ హైదరాబాద్. సో ఇదే ఫస్ట్ ఇస్తే ఇలా మనం రెక్టిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇక జన్మ వైబ్రేషన్స్ కనుక్కోవాలంటే ఫార్ములా చెప్తాను. ఫార్ములా ఏంటంటే జన్మ వైబ్రేషన్ 2 టైప్స్గా ఉంటుంది. ఒకటి ఇండెక్స్, 2 ఆర్పి. ఫస్ట్ ఇండెక్స్ అంటే ఏంటి, ఇండెక్స్ అంటే రాశి లేదా లగ్నం. దీన్ని ఇండెక్స్ ఫార్ములా అంటారు, రాశి లేదా లగ్నం. నెక్స్ట్ ఆర్పి ఫార్ములా ఏంటి, ఆర్పి అంటే లగ్నం యొక్క సబ్ లార్డ్, లగ్నం యొక్క సబ్ లార్డ్, స్టార్ లార్డ్, రాశి లార్డ్. నెక్స్ట్ డే లార్డ్, ఆ రోజు యొక్క అధిపతి డే లార్డ్. నెక్స్ట్ చంద్రుడి యొక్క అంటే రాశి యొక్క స్టార్ లార్డ్, రాశి లార్డ్. ఈ మొత్తాన్ని కూడితే వచ్చిన దాన్నే ఆర్పి అంటారు. ఇప్పుడు ఈ రెండు మనం కనుక్కుందాం అండి. మొదటగా మనం యాప్లో ఆ వివరాలన్నీ ఫీడ్ చేద్దామండి. ఓకే, చేసాం. ఇప్పుడు వెళ్దామండి. వెళ్ళినప్పుడు గ్రహ పట్టిక వస్తుంది. ఈ గ్రహ పట్టికలో ఏం తీసుకోవాలంటే లగ్నము, రాశి అంటే ఫస్ట్లోనే 1, 3 దాంట్లో తీసుకోవాలి. 1వది లగ్నం ఏఎస్ అంటే, 3వది ఎము అంటే రాశి. ఈ రెండిట్లో ఏమని తీసుకోవాలి. ఒక దాంట్లో మీనం ఉంది, ఒక దానిలో మిథునం ఉంది. మీనం, మిథునం ఇవి ఉన్నాయి.
ఇప్పుడు మీనానికి అధిపతి గురువు, మీనానికి అధిపతి గురువు, మిథునానికి అధిపతి బుధుడు. గురువు యొక్క వైబ్రేషన్ 3, బుధుని యొక్క వైబ్రేషన్ 5. సో 3 or 5 ఇండెక్స్ అంటే ఎంత వచ్చింది? 3 or 5. ఆ బైని మనం ఓఆర్ ఆర్ అని చదవాలి. ఒకవేళ బై అని కూడా చదువుకోండి, కానీ అది బై కాదు, ఆర్, ఓఆర్ ఆర్. సో 3/5 ఇండెక్స్ ఎంత వచ్చింది? 3/5 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక మనం ఆర్పి కనుక్కోవాలి. ఆర్పి కనుక్కోవాలన్నప్పుడు ఇదే యాప్లో ఇప్పుడు మనం ఆర్పి కనుక్కోవాలి. ఆర్పి కనుక్కోవాలనుకున్నప్పుడు ఇదే యాప్, ఇది గ్రహ పట్టికలోనే చూడండి. గ్రహ పట్టికలో ఫస్ట్ లైన్ చూడండి. ఫస్ట్ లైన్ ఏముంది? లగ్నం. లగ్నానికి వరుసగా ఏమున్నాయి? రాశి లార్డు, స్టార్ లార్డు, సబ్ లార్డు, సబ్ లార్డు. రాశి లార్డు, స్టార్ లార్డు, సబ్ లార్డు, సబ్ లార్డు. ఇప్పుడు ఇక్కడ సూత్రంలో మనకేముంది? లగ్నం యొక్క సబ్ లార్డు, సబ్ లార్డు, స్టార్ లార్డు, రాశి లార్డు. ఇది యాప్లో ఎలా ఉంటుందంటే ఇక్కడ నుంచి మొదలవుద్ది. రాశి లార్డు, స్టార్ లార్డు, సబ్ లార్డు, సబ్ లార్డు. యాప్లో ఉన్న దానికి రివర్స్ అన్నమాట. ఇది ఫస్ట్ లైన్, లగ్నము లైన్. ఆ లైన్లో ఇలా రివర్స్ వేసుకోవాలి. ఏమన్నాయి మనకి వరుసగా చూస్తే? శుక్ర, గురు, బుధ, గురు. శుక్ర, గురు, బుధ, గురు ఇలా ఉన్నాయి వరుసగా. సో డే లార్డు ఆ రోజు ఏ వారమో తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలనుకున్నప్పుడు మీరేం చేయాలంటే, ఇప్పుడు ఈ గ్రహ పట్టిక పైన 3 గీతలు ఉంటాయి అడ్డుగా, దానిపైకి వెళ్ళాలి. దానిపైకి వెళ్ళి అందులో ఆస్ట్రాలజికల్ పర్టిక్యులర్స్ అని ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. దాన్ని ప్రెస్ చేయగానే మీకు ఒక పేజీ వస్తుంది. ఆ పేజీలో ఉంటుందన్నమాట వారం. ఏముంది వారం? ట్యూస్డే, మంగళవారం అని ఉంది. అయితే ఇది కేవలం తెలుగు ప్రకారం ఇస్తారు. తెలుగు సంవత్సరాలు, తెలుగు రోజులు. అంటే ఏంటి? తెలుగు రోజు అంటే ఉదయం సూర్యోదయం నుంచి మరలా సూర్యోదయం వరకు ఒక రోజు. అదే ఇంగ్లీష్కి వచ్చేసరికి నైట్ 12 గంటల 1 నిమిషం నుంచి మళ్ళీ 12 గంటల వరకు ఒక రోజు. కానీ మనం ఫాలో అయ్యేది అందరం ఇంగ్లీషు రోజులే. కాబట్టి ఇక్కడ మనకేమవుతుందంటే తెలుగు ఇస్తాడు. తెలుగు ఇచ్చినప్పుడు మనకుంటే ప్రమాదం ఏంటంటే, సూర్యోదయానికి ముందు గనక మనకు టైం వస్తే అంతకు ముందు రోజు చూపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ సన్ రైజ్ టైం చూడండి, 5 గంటల 50 నిమిషాల 13 సెకండ్లు ఉంది. ఈ 5 గంటల 50 నిమిషాల 13 సెకండ్ల కంటే ముందు కనుకుంటే అంతకు ముందు రోజు చూపిస్తుంది. మనది 4:30 అంటే మరి దానికంటే ముందే కదా. సో అంతకు ముందు రోజుకి వెళ్ళాలి మనం. అంటే ఇక్కడ మంగళవారం ఇచ్చాడు, ఇది అంతకు ముందు రోజు అనమాట. అంటే ఈరోజు ఏం చేసుకోవాలి? బుధవారం వేసుకోవాలి. అదే మీరు సన్ రైజ్ తర్వాత టైం కనుక ఫీడ్ చేస్తే ఏ వారం వస్తే ఆ వారం వేసుకోవచ్చు. సో ఇది బుధవారం. ఇక్కడ డే లార్డ్ దగ్గర బుధుడు, బుధవారానికి అధిపతి బుధుడు. ఇక రాశి, రాశి అన్నప్పుడు ఏం చేయాలంటే గ్రహ పట్టికలో చంద్రుడికి ఎదురుగా, యమోకి ఎదురుగా ఇలాగే 4 ఉంటాయి. ఈ 4లో రాశి లార్డు, స్టార్ లార్డు, సబ్ లార్డు, సబ్ లార్డు. దీనిలో సబ్ లార్డు, సబ్ లార్డు అవసరం లేదు, ఎందుకంటే ఫార్మాలో స్టార్ లార్డు, రాశి లార్డే ఉంది. అక్కడ రాశి లార్డు, స్టార్ లార్డు ఉంటుంది, దాన్ని మనం రివర్స్ రాసుకోవాలి. అంటే చంద్రుడు ఉన్న లైన్లో 4 ఉంటాయి, ఆ 4లో మొదటి 2లో రివర్స్ రాసుకోవాలి. ఏమున్నాయి అలా రాసుకుంటే? చంద్రుడి యొక్క స్టార్ లార్డ్ గురువు, రాశి లార్డ్ బుధుడు. గురువు, బుధుడు. ఇది ఈ విధంగా మనం ఈ యొక్క రూలింగ్ గ్రహాలను వేసుకోవాలి. వీటిని రూలింగ్ గ్రహాలు అంటారు. రూలింగ్ గ్రహాలను వేసుకొని వీటికి వైబ్రేషన్ వేసుకోవాలి. శుక్రుడికి వైబ్రేషన్ 9, గురువుకి 3, బుధుడికి 5, మరలా గురువుకి 3, బుధుడికి 5, గురువుకి 3, బుధుడికి 5. ఈ మొత్తం టోటల్ 9, 3, 12, 17, 20, 25, 33. 33 అంటే 3 + 3 6. ఇది మనకు ఆర్పి. ఈ విధంగా ఇండెక్స్ ఆర్పి వస్తుంది. ఓకేనా రాజ్ కుమార్ గారు? మీ యొక్క బర్త్ టైమ్ రెక్టిఫికేషన్ 4:30 AM అండ్ జన్మ వైబ్రేషన్స్లో ఇండెక్స్ 3/5, ఆర్పి 6. ఇదండి మీ యొక్క జన్మ వైబ్రేషన్స్. ఓకే, ఇంకొక
పర్సన్ లేదా పర్సన్స్ యొక్క జన్మ వైబ్రేషన్స్ కనుగొనే విధానంతో మరో వీడియోలో కలుద్దామండి.